మనము చాలాసార్లు అనుకుంటాము, ఇంకా దేవుడు నాతో ఎప్పుడు మాట్లాడాడు, నేను పారిపోయాను కాబట్టి, నేను దేవుని చిత్తాన్ని చెయ్యట్లేదు కాబట్టి దేవుడు నాతో ఇంకెప్పుడు కనెక్ట్ లో ఉండడు. నో 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 He's waiting for the right time to speak to you. He's waiting for the right time to be kind to you, because he knows you're already in pain. ఈ టైంలో నేను అడిగితే ఇంకా వర్స్ట్ అయిపోతారు, ఇంకా బాధపడిపోతారు, ఇంకా ఏడుస్తారని చెప్పి దేవుడికి అన్నీ తెలుసు. I'm asking you, why are you so focused on your problem? Because I also used to focus so much on my problems. ఏంటి దేవా, ఏంటి దేవా, ఏంటిది, ఏంటి పరిస్థితి, ఇది నీ చిత్తమేనా, ఇది నీకు ఇష్టమేనా? అయితే దేవుడు అంటున్నాడు, ఎందుకు అంత దృష్టిని బాధల పైన పెడతావు, ఎందుకు అంత దృష్టిని సమస్యల పైన పెడతావు? నువ్వు గాయపరచబడి కొన్ని సంవత్సరాలైనా ఇంకా దాని నుండి బయటికి రావే. నువ్వు గాయపరచబడి నిన్ను బాధ పెట్టారు, కరెక్టే, నెలలైపోయినాయి, సంవత్సరాలు అయినాయి, ఇంకెంతకాలం ఆ గుహలో ఉంటావు? ఇది నీ ఇల్లు కాదు, ఇది నీ స్థలము కాదు, ఇది నీ స్థానము కాదు, నీది వేరేది. నేను పిలుచుకున్నది వేరే దాని కోసం, ఇది కాదు. దాక్కుంటావే, భయపడతావే, ఇంకా చేదు కలిగి ఉంటావే, ఇంకా అన్ఫర్గివ్నెస్ ఉంటదేంటి, క్షమించలేని హృదయంతో ఉంటావేంటి? ఎంతకాలం ఇంకా ఈ మెంటల్ డిప్రెషన్ లో దాక్కుని ఉంటావు? ఈ గుహలో ఇంకెంతకాలం ఉంటావు? ఆ చీకటే నాకు ఆనందము, ఈ చీకటిలోనే నాకు క్షేమము అని ఎందుకుంటావు? బయటికి రా. ఈరోజు దేవుడు మనకంటున్నాడు, కమ్అవుట్, కమ్అవుట్. వెన్ డస్ ఇట్ ఎండ్? ఇంకెంతకాలం ఈ సైకిల్ అలాగే, ఇంతే నా జీవితం, ఇంతే నా జీవితం, నా గుహలోనే దాచుకుని ఉంటారా? నీకు ఉపశమనం ఇచ్చే దేవుడిని కాదు, కానీ నీకు విడుదలని ఇచ్చే దేవుడు అంటున్నాడు, ఇంకా దాక్కో, ఇంకా లోపల ఉండకు, ఇంకా డిప్రెషన్ అనే బంధకాలు ఆ చెరసాలలో ఉండకు. బయటికి రా, బయటికి రా. నీ కుటుంబము పోరాడు. ఇది దేవుని చిత్తం, ఇది దేవుడు చేయమంటున్నాడు, బయటికి రా. వాళ్ళు ఏమంటారు, వీళ్ళేమంటారు, వాళ్ళందరూ గేలి చేస్తున్నారు నేను దేవుని కోసం ఏమని చేస్తే. భక్తుడు అంటున్నారండి, బాధపడతాడు. స్టిల్ డోంట్ వరీ, కమ్అవుట్, కమ్అవుట్.